Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. Radio City 91.1 FM నేను మీ సిద్ధు. వెల్కమ్ టు yet another episode of Radio City Wrong Story. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చడం నా పని. అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్నది సైన్స్ లోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి. దాన్ని సినిమా టైటిల్ గా మారిస్తే ఎట్లుంటుందో తెలుసుకుంటున్నాం. ఏంది మాస్ అంటే ఏంది? ఒక ఆబ్జెక్ట్లో ఉన్న మ్యాటర్ యొక్క క్వాంటిటీని మెజర్ చేయడానికి ఏదైనా ఉందంటే అది మాస్ సైన్స్ ప్రకారం. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రకారం అది కాదమ్మా. మాస్ అంటే అన్న నడిసొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న స్టెప్ వేస్తే మాస్, ఇట్లా అన్న ఏం చేసినా కానీ అందులో మాస్ ఉంటుంది తప్పితే ఆబ్జెక్ట్లోనో క్వాంటిటీలోనో దాన్ని మెజర్ చేసే దాంట్లోనో ఉండదు. అందుకే మాస్ అన్న కాలు తిప్పేసి ఆబ్జెక్ట్లోని ఎలిమెంట్స్ అన్ని మార్చేసి దుమ్ములాగా మార్చేస్తాడు. సర్లే బక్వా చేసినా కానీ ఇక మెయిన్ మ్యాటర్కి వచ్చేద్దాం. తెరెత్తి స్టోర్లోకి అడుగు పెడితే సిటీ ఆఫ్ డెస్టినీస్ ఈ విశాఖపట్నం. అందులో సైన్స్లోని మాస్ కాదు, హీరో మాస్ ఉంటాడు. పాపం అనాథ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆది వాళ్ళ ఇంట్లో ఉంటుంటాడు. మాస్కి స్పీడ్ ఆఫ్ లైట్ తన అంజలి అనే పిల్లల మీద ప్రేమ పుట్టేస్తుంది. ఇంకేముంది, ఐన్స్టైన్ గారి ప్రకారం ఒక ఎనర్జీ జనరేట్ అవుతుంది. దాని పేరే లవ్, ఇష్కు, కాదులు, మనం రకరకాల పేర్లని పిలిచేసుకోవచ్చు. కానీ ఎనర్జీ జనరేట్ చేయడానికే మాస్, స్పీడ్ ఆఫ్ లైట్ లాంటి అంజలితోన ప్రేమలో పడనికే చిన్న లిటిగైతే ఉంది. అంజలినేమో దగ్గర రానియదు. మ్యాటర్ ఏందా అని రీసెర్చ్ చేయనిక పోతే తినతోన తను లవ్ లో పడిపోతే తిను డేంజర్ లో పడిపోతాడు అని తను భయపడిపోతుంటది. అట్లా ఇట్లా చేసి కన్విన్స్ చేసేసి ప్రేమలో పడేస్తాడు అనుకో. ఆ అడ్డంకం చూసినావా, దాని పేరు శేషు సత్య. శేషు ఏమో అంజలి వాళ్ళ అన్న. వీళ్ళిద్దరిని విడగొట్టే ప్రయత్నం చేస్తుంటాడు కాబట్టి మాస్క్ అయితే చెప్పేస్తుంది ఆయన వచ్చేలోపు మనం పెళ్లి చేసుకుందామని చెప్పేసి. కరువులోనోనికి కబాబ్ పీస్ దొరికినట్టు లవ్ కోసం చూస్తుంటే పెళ్ళే నా లైఫ్ లోకి వస్తుంది అన్నప్పుడు ఐఆర్సీటీసీలో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న టికెట్ లాగా పదే పిఆర్ఆర్ వేసుకుని నేనెందుకు ఎదురు చూడాలా, పెళ్లి చేసేసుకుందాం పదా, కన్ఫర్మ్ టికెట్ చేసేసుకుందాం అని వెళ్ళిపోతారు. కట్ టు ద సీన్, గుడ్లోకి ఎంట్రీ. ఫారిన్ పోయిన టూరిస్టులు 24/7 వాళ్ళ సంకన పాస్పోర్ట్ పెట్టుకుని తిరిగినట్టు మన మాస్ మామ మాత్రం పాపం చనిపోయిన వాళ్ళ మదర్ ఫోటో పెట్టుకుని తిరుగుతుంటాడు ఎంతసేపు. కానీ ఎగ్జాక్ట్ అట్ దిస్ మూమెంట్ తన లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయిన పెళ్లి టైంలో మాత్రం వాళ్ళ మదర్ ఫోటో మర్చిపోయాడు కదా. అంజలి మన పెళ్లి అనే టికెట్ వెయిటింగ్ లిస్ట్ నుంచి ఆర్ఏసీకి వచ్చింది, జస్ట్ మా మదర్ అప్రూవల్ కావాలని చెప్పేసి చక్కగా పోయి ఇంట్లోకించి ఆ ఫోటో తీసుకొస్తాను పరిగెత్తి వెళ్ళిపోతాడు. అంజలినేమో గుడ్లో ఎదురు చూస్తుంటది. తిరిగి వచ్చే టైంకి బ్యాచిలర్ కొంపలో పిల్లగాడు చెడ్డ ఆరేసుకునే టైంకే వర్షం పడ్డట్టు ఈ టైంలో కూడా వర్షం పడుతుంది. ఈ సీన్ లో కనిపించేది అంజలి కాదు, చావు బతుకుల్లో ఉన్న ఆది. కరెంట్ లొకేషన్లు, లైవ్ లొకేషన్లు లేని కాలం నుంచి శేషు మంచిగా ఒక నెట్వర్క్ అయితే మెయింటైన్ చేస్తుంటాడు. ఆ నెట్వర్క్ నుంచి శేషుకు ఫోన్ పోతుంది. అరే నువ్వేమో టికెట్ బుక్ చేసుకునే ముందు ఓటీపీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలాగా దిక్కులు చూసుకుంటూ కూర్చున్నావు, అక్కడ నీ సెల్ ఇంకొంతో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందంటే మనోడు రైజ్ అయిపోతాడు. అదే రేంజ్ లో యాక్సిలరేటర్ రైజ్ చేసి అంజలిని తీసుకోవడానికి వచ్చేస్తుంటాడు. అంత లోపల ఆది వచ్చి కాపాడే ప్రయత్నం చేస్తుంటే ఆదిని కస పొడిచేస్తాడు. ఇప్పుడు ఆదిని కాపాడాలా, అంజలిని తెచ్చుకోవాలా, ఆదా అంజలియా ఇట్లా అక్షరాల మధ్య అవాకైపోతుంటే ఇక్కడ ఆది చచ్చిపోతాడు, అక్కడ అంజలి కూడా వెళ్ళిపోతుంది. మాస్ అదే ఆ అక్షరాల్లో నుంచి ఆక్రోషం తెచ్చుకుని ఆదిని చంపినోని మీద రివెంజ్ తీసుకోవాలా శేషు మీద అని చెప్పి రెడీ అవుతాడు. ఫ్రీ క్రెడిట్ల కోసం మనం కొత్త పేర్లు మార్చుకుని కొత్త మెయిల్ ఐడ్లు పెట్టుకున్నట్టు రివెంజ్ తీసుకొని ఇంకే మనం మాసు గణేష్ గా మారుతాడు. వన్ ర్యాండమ్ డే, వన్ ఫైన్ డే, పబ్బులో పార్టీ చేసుకుంటా పండగ చేసుకుంటున్న శేషుకి కాల్ పోతుంది అదే మాస్ నుంచి. 15వ తారీఖు నీ కళ్ళల్లో భయం ఉంటుంది. 20వ తారీఖు సత్య అనే సామ్రాజ్యం కూలిపోయిందనే నిజం తెలుస్తుంది. 25వ తారీఖు వరకు ఊరంతా నీ మీద భయం పోగొట్టుకుంటది. అండ్ 1వ తారీఖు నీ చావు వస్తుంది అని వార్నింగ్ వెళ్తుంది. ఎవడరా నువ్వు, రూపాయి బిల్ వేసేసి కాయిన్ బూత్ నుంచి ఫోన్ చేసేసి ₹1 కానలేక నాన్నే భయపడుతున్నావు అంటే నువ్వు ఎంత ధైర్యం ఉంటది నీకు అని తమాషా చేసి వదిలేస్తాడు. అన్నట్టే 10వ తారీఖు, 20వ తారీఖు, 25వ తారీఖు అన్ని టైంలలోనూ చెప్పినట్టు షెడ్యూల్ వేసుకుని మరి అవన్నీ చేసేస్తాడు. ఇక 1వ తారీఖు దగ్గర వస్తా శేషు సత్య ఇద్దరు అలర్ట్ అయిపోతారు. మంచిగా సెక్యూరిటీ అంతా పెంచేసుకుంటారు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీకి ట్విస్ట్ ఇద్దాం. శేషు నెట్లో చెప్పిన మాటకి చెప్పినట్టు 1వ తారీఖు కొట్టి చంపేస్తాడు. గానీ అంజలి ఇంకా సత్య పింజరంలోనే ఉంటది. ఇప్పుడు సత్య ఊరంతా చాటి చెప్పిచ్చేస్తాడు. నువ్వు మాస్ అనేటోడు ఎక్కడున్నావో, ఎక్కడ తిరుగుతున్నావో, ఏం చేస్తున్నావో నాకు తెలియదు. నీకు టైం ఇస్తున్నా, 15వ తారీఖులో నువ్వు నా కళ్ళ ముందర ఉండాలి, లేకపోతే నా సొంత ప్రాణం అని కూడా చూడను, అంజలిని చంపేస్తా అని బెదిరిస్తాడు. చేసేది లేక మాస్ ఏకే గణేష్ వచ్చి లొంగిపోతాడు. ఎగ్జాక్ట్ ఇట్లాంటి హెల్ప్లెస్ మూమెంట్ లో ఒక సుడిగాల్ లాంటి గాలి వస్తుంది. మాస్ మూవీలో డాన్ లాంటి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంది. దన్న ఒక 4-5 మంది బ్లాక్ డ్రెస్సు, బ్లాక్ కళ్ళద్దాలు, బ్లాక్ షూలు, బ్లాక్ సూట్ వేసుకొని నిలబడతారు. వాళ్ళ మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తాడు. ఎవరో కాదు, డాన్. ఈ అనాథ జస్ట్ అనాథ మాత్రమే కాదు, దీని ఇక్కడ ఆంధ్రలో కష్టపడిపోతుంటాడు, బాధలు పడిపోతుంటాడు. అదే బాధ, అదే కష్టం డాన్ కూడా పడుతుంటాడు ముంబైలో. పాలిచ్చి పెంచాల్సిన కొడుకు కాబట్టి మాస్నేమో వాళ్ళ అమ్మ ఇక్కడ పెట్టేసుకుంటుంది. కానీ నీ బతుకన్నా మంచిగా ఉండాలిరా అనే ఆశతోన పెద్ద కొడుకుని ముంబైకి పంపించేస్తుంది మస్తాన్తోన. అక్కడ స్లమ్ముల పాత ఇనుప సామాన్ల అంగడిలో పని చేసుకుంటా రూపాయి కూడబెట్టి తనకంటూ ఒక గ్యాంగ్ తయారు చేసుకుని జనాలకంతా హెల్ప్ చేసుకుంటా అక్కడ ఊరికి డాన్ అవుతాడు. అండ్ నాకంటూ ఒక తమ్ముడు ఉన్నాడు, తన కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుని క్లైమాక్స్లోకి వచ్చి తనని కాపాడేసి సత్యాన్ని సావగొట్టేసి అంజలిని మాస్ని కలిపేస్తాడు. హ్యాపీ ఎవర్ ఆఫ్టర్. ఇది అల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ.
అదిరిపోలా. మళ్ళీ రేపు ఇంకా ఒక క్రేజీ స్టోరీతో నేను ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.